వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం కాదని, పైలట్ కావాలనే చేసిన పని అని ఒక తాజా నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. విమానం గాల్లో ఉండగానే ఫ్యూయల్ స్విచ్ ని పైలట్ ఆఫ్ చేశాడన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఆ నివేదికలో ఏముంది? పైలట్ ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేశాడా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. అహ్మదాబాద్ గగనతలంలో జరిగిన భయానక విమాన ప్రమాదం వెనుక పెనుకుట్ర దాగి ఉందా? తాజా దర్యాప్తు నివేదిక ప్రకారం ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్ ప్రవర్తన అత్యంత అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలోని ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిపివేసి ఫ్యూయల్ స్విచ్ ను పైలట్ ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేశారని ఒక నివేదిక పేర్కొంది. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ స్విచ్ ను ఎవరూ టచ్ చేయరు. కానీ ఈ కేసులో ఎటువంటి సాంకేతిక సమస్య లేకపోయినా పైలట్ కావాలనే ఇంధన సరఫరాను ఆపేయడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలు ఇప్పుడు పైలట్ మానసిక స్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కాక్పిట్ లో ఏం జరిగిందనే దానిపై బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించగా పైలట్ అసాధారణ నిర్ణయాలు తీసుకున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఇతర మానసిక ఒత్తిడి కారణాల వల్ల పైలట్ ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డా లేక దీని వెనక ఏదైనా బలమైన ఉద్దేశం ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. విమానయాన రంగ నిపుణులు ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైలట్ల మానసిక ఆరోగ్య పరీక్షలు, వారి ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయం వందలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడం విమానయాన భద్రతపైనే నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. ప్రభుత్వం ఈ నివేదికపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ పైలట్ కావాలనే విమానాన్ని కూల్చాడని తేలితే ఇది విమానయాన చరిత్రలోని అత్యంత విషాదకరమైన, క్రూరమైన చర్యగా మిగిలిపోతుంది.